సాయి విష్ణు ప్రకృతిని వీక్షించగానే కాలం అనేది బిగిన్ అవుద్ది. కాలం అనేది ఆరంభమైంది. మరి కాలం ఒకటే ఎళ్ళిందా? అంటే కాలం ఒకటే కాదు ప్రకృతిలోకెళ్ళింది. ఏమెళ్ళినియి ఇంకా? ఈ జీవాత్మలు ఏవైతే ఉన్నాయో అవి గూడా ఎళ్ళినియి ఈ ప్రకృతిలోకి. సో, జీవాత్మలన్నీ ప్రవేశించాయి. అంటే అవిద్యతో ఆవరించబడినటువంటి జీవాత్మలు, కర్మతో కూడినటువంటి జీవాత్మలన్నీ ప్రసరించినియి. అప్పుడు ఈ ప్రకృతిలో మార్పులొచ్చి దీని నుంచి 23 రకాల పదార్థాలు ఏర్పడతాయి. ఆ 23 రకాల పదార్థాలతో కోటాను కోట్ల బ్రహ్మాండాలు తయారవుతాయన్నమాట. కోటాను కోట్ల బ్రహ్మాండాలు తయారవుతాయి. ప్రతి బ్రహ్మాండంలోకి కారణాను సాయి విష్ణు ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ ప్రవేశించినటువంటి ఆయన పేరేంటి? ఇప్పుడు ప్రవేశించిన ఆయన పేరు మారిపోయిందిక్కడ. ఆయన పేరు గర్భోదక సాయి విష్ణు. ఆయన ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశించాడు గర్భోదక సాయి విష్ణు రూపంలో. ప్రవేశించి ఈ యొక్క ప్రతి బ్రహ్మాండాన్ని తన యొక్క చెమటతో నింపుతాడనమాట. గర్భోదక సాయి విష్ణు యొక్క శరీరం గూడా దివ్యం. పంచమహాభూతాలతో ఏర్పడింది గాదు. ఈ 23 రకాల పదార్థాలతో ఏర్పడింది గాదది ఆయన శరీరం. డైరెక్ట్ కారణాను సాయి విష్ణువే గర్భోదక సాయి విష్ణు రూపంలోకెళ్ళాడు. ఈ 23 రకాల పదార్థాలేంటి అంటే, సంక్షేపంగా అవి మహత్తు, అహంకారం, పంచమహాభూతాలు, పంచ తన్మాత్రలు అంటే రూప, రస, గంధ, స్పర్శ శబ్దాలు. రూప, రస, స్పర్శ, గంధ, శబ్దం. పంచ మహాభూతాలు, పంచ తన్మాత్రలు అంటే రూప, రస, గంధ, శబ్ద, స్పర్శలు. పంచ జ్ఞానేంద్రియాలు. పంచ అంటే 5. పంచ కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు మీ అందరికి తెలుసు. కళ్ళు, చెవులు,